హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమ్మశ్రీ. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో అంతే టేస్టీగా అండ్ అంతే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలోని చూపిస్తాను. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? నేను ఇక్కడ 1 కేజీ చికెన్ని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఉంచాలి. ఆ చికెన్‌లోని ఒక 2 స్పూన్లు సాల్ట్, ఒక 2 స్పూన్లు కారము, ఒక పావు టీ స్పూన్ పసుపు. ఫ్రెండ్స్, నేనిక్కడ 2 స్పూన్లు బిర్యానీ మసాలా వేశాను. ఈ బిర్యానీ మసాలా నేను దీనికంటే ముందు వీడియోలోని అప్‌లోడ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ బిర్యానీ మసాలా వల్లే మన రెస్టారెంట్ స్టైల్‌లో టేస్టీని అందిస్తుంది. ఈ మూడిటిని వేసేసి మొత్తం కూడా బాగా ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. అందులోనే ఒక 2 స్పూన్లు ఆయిలు, ఒక 2, 3 పచ్చిమిర్చిని మధ్యకి కట్ చేసి వేసుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు ఫ్రెష్‌గా పట్టి వేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది. నాన్ వెజెస్ ఏదైనా సరే అప్పటికప్పుడు పట్టి వేసుకోండి. ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా, వీటన్నిటిని కూడా ఏసి చికెన్‌ని మనం ఎంతైతే మసాజ్ చేస్తామో అంత టేస్ట్ వస్తది చికెన్‌కి. ఫ్రెండ్స్, ఎక్కడ కూడా ఏది కూడా స్కిప్ చేయకోకుండా చూసేయండి. మెయిన్‌గా ఇందులోని బిర్యానీ మసాలా, ఆ వీడియో నేను దీనికంటే ముందు పెట్టాను. ఒకసారి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఈ ఒక చెక్క నిమ్మకాయను కూడా పిండుకొని మొత్తం బాగా కలిపి పెరుగు కలపకండి ఫ్రెండ్స్ ఇప్పుడు. మొత్తం కలిపి ఫ్రిడ్జ్‌లోని ఒక 2, 3 అవర్స్ లేదా టైం లేదు అనుకుంటే కనీసం ఒక 30 నిమిషాల పాటైనా సరే ఫ్రిడ్జ్‌లోని పెట్టుకోండి. లేదంటే బయటన్నా మసాలా కలిపి పెట్టుకోవాలి. నేను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులోని కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలాలు కొన్ని కొన్నిగా అందులో వేసుకోవాలి. అవంతా ఏగిన తర్వాత ఒక 2, 3 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అది కూడా కాస్త వేగిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా వేసి తాలింపొచ్చిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా ఫ్రెండ్స్, అది మొత్తం కూడా గిన్నె తాలింపులో వేసేసి మొత్తం కూడా కలిపి మీడియం మంట మీద ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, బిర్యానీ అనగానే చికెన్ ఉడికించుకోవాలి, రైస్ ఉడికించుకోవాలి, లేయర్ లేయర్‌గా వేసుకోవాలి. ఎంత ప్రాసెస్ అనేసి అనుకుంటారు కదా! ఆ ప్రాసెస్ ఏమీ లేకోకుండా సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. చికెన్ బాగా ఉడికిన తర్వాత ఒక 50% ఉడికిన తర్వాత అందులోనే ఒక 2 గంటలు పెరుగు వేసేసి మొత్తం కూడా ఒక 80% ఉడికేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి చికెన్‌ని. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా ఉడికిందో చికెను. ఈ చికెన్ మొత్తం ఒక 80% ఉడికిన తర్వాత నేను ముందుగా బాస్మతి రైస్‌ని నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఈ నానబెట్టిన బాస్మతి రైస్ మొత్తం కూడా వడగట్టి ఈ చికెన్‌లో వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఈ గ్లాస్‌తోని 4 గ్లాసుల రైస్ తీసుకున్నాను. సో, అంతే విధంగా ముందు 4 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, గ్లాస్‌కి గ్లాసున్నర నీళ్ళు కాబట్టి 4 గ్లాసుల రైస్‌కి 4 గ్లాసుల వాటర్ పోసిన తర్వాత ఎక్స్‌ట్రా ఒక 2 గ్లాసెస్ పోయాలి. అది నానపెట్టుకున్న రైస్‌కి. లేకపోతే గ్లాస్‌కి బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. సో, మొత్తం కూడా మంచిగా ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఎసరు పోసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ చూసుకోండి. సాల్టు తక్కువగా ఉంటే ఇప్పుడే వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ వేసుకోవడానికి వీలు పడదు. ఆ వాటర్‌లోనే వాటర్ కాస్త ఉప్పగా ఉంటే సరిపోతది. సాల్ట్ చూసి వేసుకొని మొత్తం కూడా కలిపి హై ఫ్లేమ్‌లోని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో 1కి 2 సార్లు కలుపుకోండి ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడికిన తర్వాత
మళ్ళీ మీడియం మంట మీద ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా, అంతే టేస్టీగా, ఎటువంటి ప్రాసెస్ లేకోకుండా సింపుల్‌గా ఇలా మనం ఇంట్లోనే అప్పటికప్పుడుగా బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. ఫైనల్‌గా కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది ఫ్రెండ్స్ బిర్యానీ. మెయిన్‌గా ఇక్కడ మసాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ మసాలా వల్లే మనకి బిర్యానీ టేస్ట్ వస్తది. ఒకసారి ఆ వీడియో కూడా చూసి ఇలా బిర్యానీ ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తది. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూసారా పీసెస్ ఎంత మెత్తగా ఉడికాయో? కామెంట్ చేయండి ఎలా వచ్చిందో.